రేఖా, ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్ని వాళ్ళింట్లో వంట పని చేయడానికి పంపిస్తానంటావ్? పంపించడానికి ధైర్యం ఎందుకు? మాటిస్తే చాలు కదా. అదే అడుగుతున్నాను. ఆ మాటిచ్చే అధికారం నీకెవరిచ్చారు? ఇది నా మనవరాలు, దుగ్గిరాల వంశానికి వారసురాలు. దాన్ని ఎవరో ఇంటికి వంట పని చేయడానికి పంపిస్తావా? ఆయనేవైనా మామూలు మనిషి అనుకుంటున్నావా? కోటీశ్వరుడు. ఆయన దృష్టిలో మంచిగా ఉంటే కోట్లు కలిసొస్తాయి. అలాంటప్పుడు నువ్వే వెళ్ళి ఆ వంట పని చేసుకో. ఇంకా సరిపోదు అనుకుంటే వాళ్ళ బూట్లు కూడా పాలిష్ చేసుకో. అంతేకాని నా మనవరాల్ని ఎక్కడికి పంపించను. నానమ్మ, నువ్వు ఊరుకో. ఏంటే ఊరుకునేది? ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. వాళ్ళింటికి వెళ్లి పనిచేయటానికి నీ మనవరాలికి అభ్యంతరం లేనప్పుడు నీ గొడవేంటి? ఇంటికొచ్చిన అతిథి ముందు మీ పరువు తీయడం ఎందుకని అలా అనుంటుంది. నా మనవరాలు ఎప్పటికీ అలాంటి పని చేయదు. చెప్పిందు ఆ పని చేయటం నీకిష్టం లేదని చెప్పుతో కొట్టినట్టు వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పు. ఏంటి అలా నీళ్లు నవ్వులుతావ్? అడుగుతుందిగా మీ ముసలి నానమ్మ. సమాధానం చెప్పు. రేఖ మాటకి విలువిచ్చి ఒప్పుకున్నానని సమాధానం చెప్పమ్మా. ఇందు, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరింటికి వెళ్లి పని చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ మనసులో ఉన్నది ఇదే అని వీళ్ళందరికీ చెవులు పగిలేలా చెప్పు. ఆ ఇంట్లో వంట పని చేయడానికి వెళ్ళడం నాకు ఇష్టమే నానమ్మ. ఇష్, వినిపించింది కదా నీ మనవరాలు ఏముందో. దానికే నొప్పి లేనప్పుడు నువ్వెందుకు ఇంత ఆవేశపడుతున్నావు? చేసిన గొడవ చాలు కాని మిగిలిపోయిన ఫుడ్ చాలా ఉంది. వెళ్ళి మెంగండి. నానమ్మ, నానమ్మ, పద. రేఖ, అది పనిచేయడానికి ఒప్పుకుంది. శివరాం గారు కూడా నీకు బిజినెస్ లో హెల్ప్ చేస్తానని చెప్పారు కదా. ఇంకా నీ మొహంలో ఆనందం కనిపించట్లేదేంటి? అంతా బానే ఉంది కాని ఈ ఇందు అంత సులభంగా ఎలా ఒప్పుకుందా అని ఆలోచిస్తున్నాను. ఇందులో అంతగా ఆలోచించడానికేముంది? మనల్ని ఎదిరించి బతకలేనని అర్థం చేసుకొనుంటుంది. అంతే అంటావా? ముమ్మాటికి అంతే. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? ఎవరో ఏంటో తెలియని వాడింటికి వెళ్లి వంట పని చేస్తావా? నీకంత కర్మేం పట్టింది? ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు? అంతా తెలిసే ఒప్పుకున్నా నానమ్మ. తెలిసి కాదు, మూర్ఖంగా ఆలోచించి ఒప్పుకున్నావు. ఆ రేఖ చెప్పినట్టుగా వింటూ పోతే ఈ రోజు పని మనిషిగా వెళ్లమంది, రేపు బానిసగా బ్రతకమంటుంది. అవునక్క, ఈ విషయంలో నువ్వు తొందరపడ్డావనిపిస్తుంది. ఒకసారి ఆలోచించాల్సింది. చూసావా, నీ చెల్లెలికే తప్పుగా అనిపిస్తోంది. అలాంటిది నువ్వెలా ఒప్పుకున్నావే? కాసేపు నన్ను మాట్లాడనిస్తారా? ఎంతసేపు మీరు చెప్పిందే గాని నేను చెప్పింది వినిపించుకోరేంటి? ఏం చెప్తావు? ఇంకేం చెప్తావు? ఆ రేఖ మమ్మల్ని ఏం చేస్తుందో అని భయపడి ఒప్పుకున్నాను అంటావు, అంతేగా? ఆ రేఖ ఏం చెప్పినా తలాడించడానికి నేను తను పెంచుకున్న గంగిరెద్దును కాదు నానమ్మా, నీ మనవరాల్ని. మీకేమనిపిస్తుంది నానమ్మా? ఆ శివరాం గారికి నిజంగానే నా వంట నచ్చి వాళ్ళింట్లో వంట చేయడానికి పిలుస్తున్నారు అనుకుంటున్నావా? అందుకేగా పిలిచాడు. అలా పిలవమని చెప్పిందే నేను. శివరాం గారికి నేనెవరో తెలీదు అనుకుని రేఖా ఆంటీ నేను వేసిన ప్లాన్ ప్రకారం నేను కోరుకున్నట్టుగా వాళ్ళింటికెళ్ళి నేను వంట చేయడానికి ఒప్పుకుంది. ఆ శివరాం గారికి నీకు ముందే పరిచయం ఉందా? అసలు నువ్వాయన్ని ఎప్పుడు కలిసావు? ఒక యాక్సిడెంట్లో. సార్, 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 మిమ్మల్ని. సార్, ఏమైంది సార్? సార్, టాబ్లెట్. ఇప్పుడు ఓకేనా సార్? సార్, హాస్పిటల్కి వెళ్దామా? ఇప్పుడు పర్లేదమ్మా, కంగారు పడకు. అసలు ఎవరు సార్ మీరు? ఇలాంటి కండిషన్లో డ్రైవ్ చేసుకుంటూ ఎందుకు వచ్చారు? మీ వాళ్ళెవరన్నా ఉంటే ఫోన్ చేసి రమ్మని చెప్పండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ రోజు నువ్వు కాపాడింది నన్ను మాత్రమే కాదు, నన్ను నమ్ముకొని ఉన్న కొన్ని వందల మంది కుటుంబాల్ని. నువ్వు చేసిన సహాయానికి నీ రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పు. సార్, నాకు ఏ సహాయం వద్దు. మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది ఉన్నారంటున్నారు కదా, ముందు హాస్పిటల్కి వెళ్ళండి సార్, అది చాలు. ఓకే. నీ పేరేంటమ్మా? ఇందు. ఆ, ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో ఆయన్ని కలిశాను. మరి వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా వెళ్ళడానికి ఎప్పుడు అడిగావు? ఆయన ఇందాక ఇంట్లోకి వస్తున్నప్పుడే. సార్, అమ్మా ఇందు, నువ్వేంటిక్కడ? ఇది మా ఇల్లే సార్. అయినా మీరిక్కడికి? రేఖ డిన్నర్కి పిలిచిందమ్మా, అందుకే వచ్చాను. ఓ, ఆ ఇంపార్టెంట్ పర్సన్ మీరేనా? ఆ రోజు నా ప్రాణాన్ని కాపాడి వెళ్ళిపోయావు. అంత సహాయం చేసిన నీకు నేనేం చేయలేదన్నా ఆ గిల్టీ ఫీలింగ్ నాలో అలానే ఉండిపోయింది. నీకు ఏదో ఒకటి చేయాలనుందమ్మా.
నేను ఇప్పటి వరకు ఎవరికీ రుణపడలేదు, నీకు తప్ప. సార్, అది నాకొక సాయం చేస్తారా? అడుగమ్మా, చేస్తాను. ఈరోజు డిన్నర్ చేయడానికేగా మీరొచ్చారు. అవును. అయితే నన్ను మీ ఇంటికి వంట మనిషిగా తీసుకెళ్ళండి. ఏంటి, నువ్వు వంట మనిషిగా రావడం ఏంటమ్మా? సార్ ప్లీజ్, వివరాలేమీ అడగండి. నేనేమీ చెప్పలేను. మా రేఖ ఆంటీతో నా వంటలు బాగా నచ్చాయని మీ ఇంట్లో వంట చేయడానికి పంపించమని తనని అడగండి ప్లీజ్ సార్. సరే. అలా నేను చెప్పినట్టుగా రేఖ ఆంటీ ముందు శివరాం గారు వాళ్ళింట్లో వంట చేయడానికి నన్ను పిలిచారు. ఏమో అనుకున్నాను కాని నువ్వు మామూలు దానివి కాదక్కా. వెనుక నుంచి ఇంత నడిపించావా? బయటికే వెళ్ళలేవు, జాబ్ ఎలా చేస్తావు అని అడిగావుగా. ఇప్పుడు చేస్తాను. నేనేదో క్యాజువల్ గా అన్నానక్కా. నేను సీరియస్ గా తీసుకున్నా. అంతా బానే ఉంది కాని రేపెప్పుడైనా ఈ విషయం రేఖకి తెలిస్తే ఎంత ప్రమాదమో ఊహించావా? భయపడ్డానికి ఇంతకంటే మన జీవితాల్లో జరగడానికి ఏముంది నానమ్మా? మహా అయితే తిడుతుంది, లేకపోతే కొడుతుంది, అంతేగా. తాతయ్య కోసం ఈ మనవరాలు ఆ మాత్రం భరించలేదా? అసలు ఏ దారి లేని నాకు ఆ దేవుడే దారి చూపించాడు. ఇక నేను బయటికి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. అక్కా, అక్కా, బయటికి వెళ్ళడానికి బానే ప్లాన్ చేసావు కానీ జాబ్ ఎలా చేస్తావు? నీ డిగ్రీ ఇంకా పూర్తవ్వలేదు కదా. క్షణం ముందు వరకు నా చేతిలో ఈ అవకాశం కూడా లేదు కదా స్వాతి. సంకల్పంతో ముందడుగు వేస్తే ఏదో ఒక అవకాశం దొరక్కపోదు. అలాగైతే నా ఫ్రెండ్ వాళ్ళన్నయ్య సంతోష్ అని చెప్పి ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడక్కా. వాళ్ళ కంపెనీలో ఏదైనా జాబ్ ఉందేమో అని అడగమని చెప్తాను. అవునా? అయితే వెంటనే అడుగు. ఈ టైంలో ఎందుకక్కా? నైట్ అయిపోయింది కదా, రేపు అడుగుతాను. ఏమో, ఎవరికి తెలుసు? ఈ రోజున్న అవకాశం రేపుంటుందని గ్యారంటీ ఏంటి? ఇలాంటి విషయంలో మనం ఆలస్యం చేయడం మంచిది కాదు స్వాతి. వెంటనే ఫోన్ చేసి కనుక్కో. అలాగే అక్కా, ఇప్పుడే వెళ్ళి ఫోన్ మాట్లాడతాను. కృష్ణయ్య, నిన్నే నమ్ముకుని ముందడుగు వేస్తున్నా. ఇందులో మాత్రం ఎటువంటి ఫిట్టింగు పెట్టకు. ఏదైనా తేడా వస్తే మాత్రం ఊరుకోని చెప్తున్నా. అందుకేగా నేనున్నాను. నువ్వు సూపర్ మావా. ఆ పాత ల్యాప్టాప్ కి ఈ లగ్జరీ పార్టీ అద్దరిపోయింది. హలో, ల్యాప్టాప్ అమ్మింది పార్టీ కోసం కాదు, మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం. అంటే 0 ఇన్వెస్ట్మెంట్ నుండి 50,000 సంపాదించాం. ఇప్పుడు ఈ డబ్బుతో 10 లక్షలు ఎలా సంపాదించాలో ప్లాన్ చేయాలి. సార్, ఆర్డర్ సార్. ఇక్కడ చీప్ గా ఉంది. మా ఓనర్. సారీ సార్, స్పోర్టివ్ గా తీసుకుంటారనుకున్నాను. స్పోర్టివ్ గా తీసుకోవడానికి మేం ప్లేయర్స్ కాదు గానీ ముందు నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. ఆ నువ్వు కూడా స్పోర్టివ్ గా తీసుకో బ్రదర్. స్పోర్టివ్ వెళ్ళు. అలాగే సార్. మావా, పార్టీ అని చెప్పి మంచినీళ్ళు ఆర్డర్ చేసేవేంటి? ఇక్కడ వరకు వచ్చింది దాహం తీర్చుకోవడానికా? మన గొంతులు మందుతో తడవాలంటే ముందు బిల్లు ఎలా కట్టాలో అది ఆలోచించాలి. నీ దగ్గర ప్లాన్ ఉందా? అదే ఆలోచిస్తున్నా, మన కోసం బిల్లు కట్టే బకరా ఎక్కడున్నాడా అని. ఒక్కడున్నాడు. ఎవడు? ఇంకెవడు? మీ తమ్ముడు వెంకీ. ఏంటి వాడా? ముస్టోడు కేసిన డబ్బులు కూడా ఐటీ రిటర్న్స్ లో ఫైల్ చేసే రకం రావాడు. వాడు మన బిల్లు కడతాడా? వాడి వీక్నెస్ ని వాడుకుంటే మన బిల్ ఏంటి? బార్లో అందరి బిల్ కట్టమన్నా కట్టేస్తాడు. వాడికి వీక్నెస్ ఉందా? మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? వాడు బంగారు గుడ్డు పెట్టే బాతులాంటోడ్రా. నీకు చెప్తే కోసుకు తినేస్తావు. అయితే ఇన్నాళ్ళు మీ మెయింటెనెన్స్ అంతా వాడే చూసుకుంటున్నాడు. జీతం వాడిది, ఎంజాయ్మెంట్ నాది. అప్పు నేను చేస్తే వడ్డీ వాడు కడుతున్నాడు. నా వెనకే ఉండి నా తమ్ముని ఏటీఎం లో వాడుతున్నావా? ఏటీఎం దగ్గర అయితే కార్డు కావాలరా, వీడి దగ్గర అది కూడా అవసరం లేదు. అడగగానే క్యాష్ వచ్చేస్తుంది. అసలు నీకు సిగ్గుందా? చా, వాడి వీక్నెస్ తెలుసుంటే నువ్వు కూడా సిగ్గు లేకుండా వాడేసుకునేవాడివి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు నా తమ్ముడు, నేను వాడిని వాడుకుంటానా? మరైతే బిల్లు నువ్వు కడతావా? సర్లే, ఈ ఒక్కసారికి వాడికి అవకాశం ఇద్దాం. ఫోన్ చేసి పిలు. ఒరే రాజు. ఏంటి? ఏం పర్లేదు, పిలు. ఉమ్, రే రే రే, ఎక్కడికి? మీ తమ్ముడికి ఫోన్ చేయడానికి. ఇక్కడే మాట్లాడొచ్చుగా. ఎందుకు? వాడి వీక్నెస్ తెలుసుకుందావనా? ఆ, నువ్వెంత నమ్మక ద్రోహివో ఒక ఫ్రెండ్ గా నాకు మాత్రమే తెలుసురా. యూ కాంట్ చీట్ మీ, ఓకే? అన్నా చూస్తున్నాడు. ఏంట్రా అన్నయ్య, ఈ టైంలో గుర్తొచ్చాను? నువ్వు అర్జెంటుగా జూబ్లీ హిల్స్ పబ్కి రావాలరా. ఎందుకు? బిల్ కట్టడానికా? నేను రాను. రాకపోతే నువ్వే నష్టపోతావు. వస్తే కూడా నష్టపోతాను. నా కళ్ళ ముందు ఎవరున్నారో చెప్తే కావు కావుమంటూ కాకిలా ఎగురుకుంటూ వచ్చేస్తావు. దేవుడున్నా సరే నేను రాను. అలాంటి ప్లేస్లకు వస్తే మా నాన్న ఫీల్ అవుతాడు. నా ముందు నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఏంటి, రోజే ఉందా? అవునరా, పార్టీ చేసుకుందామని పబ్కొస్తే నీ గర్ల్ ఫ్రెండ్ పార్టీ చేసుకుంటూ కనిపించింది. ఇప్పుడు నువ్వు గనక వస్తే హలో అంటూ హక్ చేసుకోవచ్చు, డ్రాప్ చేస్తానంటూ లిఫ్ట్ ఇవ్వచ్చు. తనకు నచ్చితే
నిన్ను డిన్నర్ కి కూడా ఇన్వైట్ చేయొచ్చు. అయితే ఇప్పుడే వస్తున్నా. నాన్నకిష్టం లేదన్నా? ఆ అమ్మాయికి ఇష్టం ఉంది కదా. ఇప్పుడు నచ్చవరా అబ్బాయి? వచ్చేసి పార్టీ చేసుకుందాం. ఏంటి? అదేరా, అమ్మాయికి సైట్ కొట్టుకుందు గాని రా అంటున్నా. అలాగే కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడ ఉంటా. రోజా, ఐఎమ్ కమింగ్. అమ్మాయి కదా, వస్తా. ఇప్పుడు వెళ్ళి కాస్ట్లీగా స్కాచ్ తాగేయచ్చు. ఒరే బేరరు, సార్ ఇప్పటికే 30 సార్లు వచ్చాను. 30 సార్లు వాటరే ఆర్డర్ ఇచ్చారంట. ఇప్పటికే నేను డ్రింక్ కావాలి, ఆర్డర్ ఇస్తారా? ఆర్డర్ ఇవ్వాలంటే డబ్బులు ఉండాలిగా. ఏంటి? మా పర్స్ ఆన్ ది వే. ఇన్ని రోజులు మనుషులే అందవే అనుకున్నా, ఇప్పుడు పర్సులు కూడానా? మాకు మనుషులతో పని లేదు నాన్న, పర్సులతోనే పని. అర్థమైంది సార్. ఎక్కడ్రా ఈ వెంకీగాడు? వస్తానని చెప్పి గంట అయింది. నేను కూడా అదే చూస్తున్నాను మావా. రేయ్, నువ్వు పక్కెళ్ళరా. రే, ఎందుకురా? వాడు వస్తున్నాడు రా. నువ్వు కూడా అప్పుడే వచ్చినట్టు వచ్చి జాయిన్ అయిపోరా. ఐడియా బాగుందిరా. వాడి ముందు నటిద్దాం, ఫుల్గా తాగేద్దాం అంటున్నావు గాని వెళ్ళట్లేదు. రేయ్ వెంకీ, ఇక్కడ. అనయా వచ్చేసా. నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కడనయా? నీకేమన్నా షుగరా? ఎందుకు? అస్సలు ఆపుకోలేకపోతుంటే కూర్చో. ఇప్పుడు చెప్పనయా, నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ చూసావనయా? ఇక్కడే ఎక్కడో చూశానురా. ఎక్కడంటే ఆ రాజు. రాజు కాదనయా, రోజా. వచ్చింది నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నీ అన్నయ్య. రే రే వెంకీ, నువ్వేంట్రా ఇక్కడ? అనయా నువ్వేంటి ఇక్కడ? అవునరా మావా, నువ్వేంటి ఇక్కడ? అంటే బైక్ మీద వెళ్తుంటే టైర్ పంచర్ అయిందిరా. దాహం వేస్తుంటే నీళ్లు తాగుదామని లోపలికి వచ్చాను. అబద్ధాన్నైనా నమ్మేలా చెప్పనయా. మీరిద్దరూ కలిసి ఇక్కడికి వచ్చారు కదా. కానీ నువ్విక్కడికి వచ్చావంటేనే నాన్న షాక్ అవుతాడు. పాపం నాన్న నిన్ను మంచోడు అనుకుంటున్నాడు రా. ఆ, ఆ, నేను నిజంగానే మంచోనన్నయ్యా. అది చెప్పాల్సింది మేం కదరా. రేయ్, ఏంట్రా అలా అంటావు? మన వెంకీ జమ్మురా. ఇలాంటి ప్లేస్ కి మళ్ళీ మళ్ళీ రాడు. గుర్తుండిపోయేలా ఒక సెల్ఫీ తీసుకుందాం. కరెక్ట్ గా చెప్పారా. స్వీట్ మెమరీ లాగా మిగిలిపోతుంది. ఒక్క నిమిషం. రే నువ్వు ఇటు రారా. రారా, రా సెల్ఫీ దిగుదాం. అనయా ఆ, ఏదో మిస్సింగ్ రా. గుర్తుకు రావట్లా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే ఇస్తాను. ఏం పర్లేదురా. ఇది పట్టుకో. తీసుకోరా. పట్టుకోరా. ఇది పట్టుకుంటే ఓ ఫీల్ ఉంటుందిరా. ఎవరో తాగింది తీసుకుంటావేంటనయ్యా? స్వీట్ మెమరీ కోసం తమ్ముడు, పట్టుకో. నాకు అలవాట్లేదు కదా. చూడు తమ్ముడు, మన జీవితం సర్వనాశనం అయిపోతున్నా సరే సోషల్ మీడియాలో మాత్రం నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఫోటో పెట్టాలి. అదే ఇప్పుడు ట్రెండ్. ఏది ఒకసారి నవ్వు. ఏయ్, ఏయ్. అంతే, చూడరా ఫాలో అవుతున్నాడు చెప్తే. గ్లాస్ పైకెత్తు. ఇంకా స్మైల్. సెల్ఫీ అదిరిపోయిందిరా. సూపర్ గా వచ్చింది కదా. అనయ్య ఇదంతా నాకెందుకనయ్యా? నేను వచ్చింది నా గర్ల్ ఫ్రెండ్ కోసం. ఎక్కడుందన్నయ్య? ఆ వెనక ఆడవాళ్ళందరూ కలిసి డాన్స్ చేస్తున్నారు చూడు, అక్కడే ఉందిరా. వెళ్ళి పట్టేసుకో. అలాగే. వెంకీ, ఏదో పట్టుకోమంటున్నారు. అనయ్య గ్లాస్ అనయ్య. ఓహో, పగిలిపోతుంది, జాగ్రత్తగా పట్టుకో అన్నాడు. నేను ఇప్పుడు వస్తానన్నయ్య. వద్దులే గాని ముందు పర్స్ పెట్టేసేళ్ళు. పర్స్ ఎందుకు? ఒక నిమిషం. థ్యాంక్ యూ అండి. చెప్పనయ్య, పర్స్ ఎందుకు? ఈ చీకట్లో అంత బరువును ఎలా మోస్తావు నాన్న? అది తీసి ఇక్కడ పెట్టేసి వెళ్తే మేము ఇద్దరం చూసుకోము. నేను పెట్టను. అయితే నేను పెడతానుగా. ఏంటి? మనం తీసుకున్న సెల్ఫీని నాన్నకు పెడతా. నన్ను అలా చూశాడంటే నాన్న గుండె ఆగిపోతుందన్నయ్య. అలా జరగకూడదంటే టేబుల్ మీద పర్సు పెట్టాలన్నయ్యా. ఏంట్రా నువ్వు తమ్ముడిని అలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నాన్న కోసం ఇష్టం లేని జాబ్ చేస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ పర్స్ పెట్టడా ఏంటి? నువ్వు పెట్టు నాన్న, అసలే వీడు దుర్మార్గుడు. పెట్టు. సరే. పాపం అట్టేనట్టున్నాడు రా. వాడిని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు గాని. భరత్, అమ్మయ్యా, ఇప్పటికైనా ఆర్డర్ ఇస్తారా? మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోయే బ్యాచ్ అనుకున్నావా? ఇప్పుడు చెప్తాను, రాసుకో. చెప్పండి సార్. బీర్ కావాలా, బ్రాందీ కావాలా? నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నావురా? చీక్ క్రౌడ్ లా కనిపిస్తున్నావా? కాస్ట్లీగా స్కాచ్ పట్టుకురా. రే, స్కాచ్ అండి వాచిపోతుందేమోరా. కట్టేది మీ తమ్ముడేగా, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? అమ్మో,
ఓకే. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? వెళ్ళి పట్రా. ఓకే సార్. రేయ్, అదే చేత్తో 1 ప్లేట్ చిల్లీ చికెన్, 1 ప్లేట్ మటన్ కీమా, 1 ప్లేట్ ఫిష్, 5 బాయిల్డ్ ఎగ్స్ పట్టుకొచ్చేసాయి. ఎల్రా చూస్తున్నావు? అలాగే సార్. అరే ఏంట్రా వాడు? కిందాక మంచినీళ్ళు ఆర్డర్ చేస్తే చీప్ గా చూశాడు. ఇప్పుడు స్కాచ్ అనగానే సార్ అంటూ రెస్పెక్ట్ ఇస్తున్నాడు. మనీ మేక్స్ ఎవ్రీథింగ్ మావా. కరెక్ట్ గా చెప్పావురా. ఇంతకీ ఆ 50,000తో 10 లక్షలు సంపాదించే ప్లాన్ ఏంటో ఆలోచించావా? అదిగోండి ఆ అమ్మాయి. యారా కొత్త పిట్టని పరిచయం చేస్తా అన్నావు తనేనా? అవునరా, చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా కొత్తని. ఇందు ఒసే ఇందు, వాటర్ తీసుకురా. నమస్కారం ఫ్రెండ్స్. బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ ఊహించని మలుపులతో సాగింది. ఒకవైపు నందు ధైర్యం, మరోవైపు ఇందు నిస్సహాయత. అసలు ఈరోజు కథలో ఏం జరిగింది? బాబ్జీ శపథం వెనక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? సుభాష్ ప్రాణాలను ఇందు కాపాడుకోగలదా? పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి. ఈరోజు ఎపిసోడ్ హైలైట్ నందు ప్రదర్శించిన ధైర్యం. బాబ్జీ చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి నందు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. బాబ్జీ కనను తాను చాలా తెలివైనవాడిగా భావించినప్పటికీ నందు వేసిన ఉచ్చులో చిక్కుకున్నాడు. పోలీసుల రాకతో బాబ్జీకి ఏం చెయ్యాలో పాలుపోదు. నందు స్వయంగా బాబ్జీని పోలీసులకు అప్పగించడం ఒక పవర్ఫుల్ సీన్ అని చెప్పాలి. పోలీస్ జీపు ఎక్కే ముందు బాబ్జీ కళ్లలో కనిపించిన ఆ క్రూరత్వం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తోంది. నన్నే జైలుకు పంపిస్తావా? నీ ఆట ఇంకా ముగిసిపోలేదు నందు, త్వరలోనే దీనికి 10 అనుభవిస్తావు అంటూ బాబ్జీ చేసిన హెచ్చరిక సీరియల్లో తరువాతి హై వోల్టేజ్ డ్రామాకు పునాది వేసింది. బాబ్జీ వంటి వ్యక్తి బయటకు వస్తే నందు పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. వేరే దారిలేక ఇందు చివరి ప్రయత్నంగా రేఖ దగ్గరకు వెళుతుంది. తన అహంకారాన్ని పక్కనపెట్టి రేఖ కాళ్లమీద పడనంత పని చేస్తుంది. నా భర్త ప్రాణాలు కాపాడండి, మీ రుణం తీర్చుకుంటాను అని వేడుకుంటుంది. కాని రేఖ మనసు కరుగుతుందా లేక ఇందు పరిస్థితిని చూసి ఆనందిస్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి. సుభాష్ ట్రీట్మెంట్ కోసం రేఖ సహాయం చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. చూశారుగా, ఒకవైపు బాబ్జీ పగ, మరోవైపు సుభాష్ ప్రాణాపాయం. కథ చాలా సీరియస్ మోడ్లోకి వెళ్ళింది. మరి రేఖ సహాయం చేస్తుందని మీరనుకుంటున్నారా? బాబ్జీ తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటాడు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.